జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి గారు చాలా గట్టి ఘాటైన కౌంటర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఎలా అంటే, నన్ను కెలకొద్దు, నన్ను కెలికినట్లయితే మిమ్మల్ని, మీ కోటరీని, మీ జగన్ గారిని వీళ్ళందరినీ కూడా ఇరకాటంలో పెట్టవలసిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పి చాలా సూటిగా చాలా ఘాటుగా విజయసాయి రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. అసలు ఈ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఒక 4 రోజుల కిందట ముఖ్యంగా మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ అసలు జరగలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం లిక్కర్ స్కామ్ చేస్తుందని చెప్పి ఆరోపించడం జరిగింది. అవే ఆరోపణలతో విజయసాయి రెడ్డి టీడీపీకి, చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడని చెప్పి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెంటనే కూడా స్పందించకుండా ఇప్పుడు తాజాగా స్పందించడం అయితే జరిగింది. ఆయన ట్విట్టర్ వేదికగా, గతంలో కూడా ట్విట్టర్ వేదికగా ఏదైనా కానీ అనుకున్నారంటే చాలా సూటి ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే విధంగా చాలా సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి తన వెనకాల ఉన్న కోటరీ ఎవరైతే ఉన్నారో, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అండ్ పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కోటరీ అంటారు. అయితే వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి నన్ను కెలకొద్దు, జగన్ కోటరీ ఎవరైతే ఉన్నారో నన్ను కెలకొద్దు, నన్ను కెలికారనంటే మీకేమీ కాదు, నాకేమీ కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చాలా గట్టి దెబ్బ తగులుతుంది. నేను నోరు విప్పానంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వెనకాల ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది జైలుకు వెళ్లే అవకాశం ఉంది, దయచేసి నన్ను కెలకొద్దని చెప్పి చాలా గట్టిగా స్పందించడం అయితే జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న క్వార్టరీలో ఉన్న కొద్ది మంది నేతలు వాళ్ళ మాటలు వింటూ జగన్మోహన్ రెడ్డి నా మీద కొంత అసహనంగా ఉండడం జరిగింది, గత 4.5 ఏళ్ల నుంచి కూడా నన్ను దూరం పెడుతూ, నన్ను అవమానపరుస్తూ, నన్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుందని చెప్పి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా విజయసాయి రెడ్డి టీడీ జనార్దన్ గారిని కలిసినట్టు ఏదైతే సోషల్ మీడియాలో ఒక సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుందో దాని గురించి కూడా విజయసాయి రెడ్డి చాలా గట్టి క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళాను, ఆ సందర్భంలో టీడీ జనార్దన్ టీడీపీ నాయకుడు అక్కడికి వస్తున్నట్టు నాకు తెలియదు, ఒకవేళ మీరు అలా భావిస్తే దానికి నేనేమీ చేయలేను, నాకు టీడీపీలోనే కాదు ఏ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదు, చాలా కరాఖండిగా చెప్తున్నాను, నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వను, అందులో ముఖ్యంగా అసలు నా జీవితంలో ఎప్పుడు కూడా టీడీపీ పార్టీలో నేనైతే జాయిన్ అవ్వను, ఒకవేళ నాకు ఏదైనా అవసరం ఉండి కానీ లేదనంటే మీరు ఏదైనా అనుకునే ఫలం అయితే నేను డైరెక్ట్ గా నారా లోకేష్తోనో చంద్రబాబుతోనో మాట్లాడుతాను తప్పితే ఇలా మధ్యవర్తి నాయకులతో నేను ఎందుకు మాట్లాడతాను, అంత అవసరం నాకేముందని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానితో పాటు ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ విచారణకు వెళ్లే ముందు టీడీ జనార్దన్ ని కలిశారు అనే వీడియో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దాని గురించి కూడా చాలా గట్టి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామే జరగలేదన్నప్పుడు నేను వాళ్ళని వెళ్ళి కలిస్తే తప్పేంటి, అంటే లిక్కర్ స్కామ్ జరిగిందనే కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారు అనేటట్టు విజయసాయి రెడ్డి గారు చాలా సూటిగా ప్రశ్నించడం అయితే జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు లిక్కర్ స్కామ్ జరగలేదన్నారు, లిక్కర్ స్కామ్ జరగలేదన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు టీడీపీ నాయకులు కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి, దాంతో సంబంధం లేదు కదా, మరి నేను కలిసిన దాన్ని ఎందుకు అంత రాదంతం చేస్తున్నారు అని చెప్పి చాలా సూటిగా ప్రశ్నించడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే విజయసాయి రెడ్డి గారు అయితే చాలా గట్టిగా స్పందించారు, నన్ను కెలికినట్లయితే మీ జీవితాలు, మీ భోగోతాలన్నీ బయట పెడతాను, మీరు జైలుకు వెళ్ళి చెప్పకూడదు తినే పరిస్థితి వస్తుందని చెప్పి చాలా గట్టిగా సూటిగా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. మరి ఏం జరుగుద్ది, విజయసాయి రెడ్డి గారు నేను ప్రశాంతంగా ఉన్నాను, ప్రశాంతంగా జీవిస్తున్నాను, నన్ను ఈ రాజకీయాల్లోనూ ఈ కుళ్ళు కుతంత్రాల్లోనూ ఇన్ని అవినీతి స్కాముల్లో ఆల్రెడీ నేను 2011లోనే నా మీద 22-23 కేసులకు పైగా నమోదయ్యాయి, అప్పుడే నేను జైల్లో ఉండొచ్చాను, ఇప్పుడు జరిగిన స్కాములు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే నా మీద వేసుకుందును, కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టి నన్ను అవమానించి క్వార్టరీలో ఉన్న సభ్యులందరూ కూడా నా మీద కుళ్ళు కుతంత్రాలతో కొన్ని ఆరోపణలు చేసి నన్ను దూరం పెట్టారు, నెంబర్ 2 స్థానానికి రావడానికి చాలా మంది కూడా కీలకమయ్యారు, నన్ను పక్కకు గెంటారు, ఆఖరికి వాళ్ళు నెంబర్ 2 స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ రోజు నా మీద కుళ్ళు కుతంత్రాలతో మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆయనకి నాకు కొంత గ్యాప్ అనేది పెడుతున్నారని చెప్పి జగన్ క్వార్టరీకి చాలా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే విజయసాయి రెడ్డి గారు ఒకటే మాట, నన్ను కెలికితే ఖచ్చితంగా మీ భోగోతాలు బయట పెడతాను, మీ జీవితాలు పతనం అయిపోతాయి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న క్వార్టరీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో కీలక నాయకులు వాళ్ళందరికీ కూడా చాలా స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏమేం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి. దాని గురించి విజయసాయి రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనే దాని గురించి కూడా మనం ఎదురు చూడాలి.